బాబొస్తే జాబ్ వస్తుంది అంటూ 2014లో చేసిన ప్రచారానికి సంబంధించి బాగా సక్సెస్ అయ్యారు. ఆనాడు అధికారంలోకి వచ్చారు. అయితే అంతగా పెద్దగా జాబు రాలేదు. దాంతో బాబు జాబు పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జగన్ వచ్చాక కొన్ని ప్రభుత్వ జాబులు ఇచ్చాడు. ప్రైవేట్ జాబులు ఆశించినంతగా రావట్లేదు. తర్వాత ప్రభుత్వ జాబులు ఇంకా ఎక్కువ మంది కోరుకుంటే ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు ఆయన్ని ఇంటికి పంపించారు. దాంతో ఇప్పుడు మళ్ళీ బాబు వస్తే ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ప్రైవేటు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పినటువంటిది 5 ఏళ్లలో ఇస్తామని ప్రకటించి, దానికి అనుగుణంగా ముందు ఉద్యోగాలు రావాలి అంటే పరిశ్రమలు కొత్తగా తేవాలి. ఉన్నటువంటి ఎలాగో నడుస్తుంటాయి. కొత్తగా తేవాలి అంటే భారీ పరిశ్రమలు ఇప్పటికిప్పుడు ప్రారంభించిన 5 ఏళ్ళు పడుతుందా 6 ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి తొందరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగినటువంటి ఏకైక సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్, ఏదైతే చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అది ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఎంఎస్ఎంఈల మీదన బాబు గారు సీరియస్గా దృష్టి సారించారు. 50,000 కోట్ల పెట్టుబడులు సమీకరించే విధంగా అడుగులు వేయమని చెప్పారు. దానికి కావలసినటువంటి ఎన్ని రకాలైనటువంటి పాలసీలైనా తీసుకురమ్మని తాజాగా ఇండస్ట్రియల్ పాలసీ రివ్యూలో ఆదేశాలు ఇచ్చారు.